నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ 6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్పకు ఈడీ ఇవాళ నోటీసులు జారీ చేసింది. రాబిన్ ఉత్తప్ప సోషల్ మీడియాలో పలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడని తేలడంతో ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని తాజాగా అతడికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చట్ట విరుద్ధమైన బెట్టింగ్ యాప్ ముడిపడి ఉన్నందున మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద రాబిన్ ఉత్తప్ప ఇచ్చే స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేయనుంది. గత నెలలో మాజీ క్రికెటర్ సురేష్ రైనాతో పాటు శిఖర్ ధావన్ను కూడా ఇదే కేసులో ఈడీ ప్రశ్నించింది. అయితే 2024 డిసెంబర్ నెలలో క్రికెటర్ రాబిన్ ఉత్తప్పపై అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. సెంటర్ ఆఫ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ డైరెక్టర్గా ఉన్న ఆయనపై ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ బకాయిల చెల్లించినందుకు గాను రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ రాబిన్ ఉత్తప్పపై వారెంట్ ఇష్యూ అయిన సంగతి తెలిసిందే.